ఒక కప్పు మైదాలో కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మిశ్రమాన్ని కలుపుతామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఇలాగా ముద్దగా కలిపేసి ఇంకో 10 నిమిషాలు నానబెట్టమండి. ఇలా మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి ఇప్పుడు గ్యాస్ ఎత్తిరించేసి ఒక తాసు పెట్టేసి తాసు వేడెక్కింది. కొద్దిగా ఆయిల్ వేసి తగ్గినట్టు ఆయిల్ వేడెక్కిపోయింది. సరసవలు, జాల్జీర, ధనియాలు ఇవి తాలింపు దినుసులు కొద్దిగా ఇవి వచ్చేసి దుంపులను, గజ్జరు కొద్దిగా సాల్ట్ ఇలా కలుపుకొని బాగా కలపాలండి. కలిపేసి మూత కొబ్బరి పెట్టేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, గరం మసాలా గుండ, ధనియా గుండ ఇవన్నీ ఉడికిపోయాయండి. ముక్కలు ఉడికిపోయినాయి. కొద్దిగా ఒకటి చూస్తున్నా ఉడికిపోయింది. ఎప్పుడు రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా సేపు చల్లరిస్తామా. పిండి 10 నిమిషాలు అయిపోయింది నానబెట్టేసి. ఇలా అన్నీ ఉండలు చుట్టేసాము. ఉండలు చుట్టిన తర్వాత పామేస్తామా. ఇలాగండి పామేసి రొట్టె పామేసి ఒక రొట్టెకి 2 ముక్కలు 2 కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసి ఆయిల్ అప్లై చేసేసి చివరికి ఇలా ఈ చివరి పక్కకి తీసేదా కొద్ది దెబ్బ వేసేస్తామా. చూసారు కదండి ఇలా అన్ని తయారు చేసుకుంటున్నా. తయారైపోయి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఒక్కొక్కటి దాన్ని వేసేస్తామా ఆయిల్లోటు. గాబరు పడకంట చేసుకోండి, చాలా బాగా వస్తాయి. పిల్లలకి స్నాక్స్ కింద ఈవినింగ్ పూట వాళ్ళకి చేసి పెట్టండి. మార్కెట్లో కంటే ఇంట్లో చేసి పెడితేనే బాగుంటాయి కదండి. మార్కెట్లో దొరుకుతాయి అన్ని నూనె, కల్తీ నూనె ఎక్కువ కొనేసి పిల్లలకి తినిపించకండి. మనము టైం చూసుకుని పిల్లలకి మనము ఇంట్లో రెడీ చేసుకుని పిల్లలు తినిపించండి. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. చూస్తానండి. ఇంకా స్లో గిన్నె అంచులోటు ఎక్కువ అగ్గిస్తే బేగ ఉడకు. కొద్దిగా అగ్గిచ్చేసి చూడండి ఎరగైతేనే మన సమోసా అనేది రెడీ అయిపోద్ది. గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి, రెడీ అయిపోయి. టేస్టీ సమోసా రెడీ.